నువ్వు మనుషులను అనుమానించినట్లు, ఏమండి, లోకాన్ని అనుమానించినట్లు దేవుణ్ణి అనుమానించకూడదు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెతుకువాడికి ఫలము ఇచ్చువాడని నువ్వు నమ్మాలి కదా. నువ్వు నమ్మాలి కదా. దేవుడికి నువ్వు వ్యభిచరించినందున ఇష్టం బాలేదు నీ మీద, అది తర్వాత విషయం. అది కూడా ఎలా చేశావు? నీకు విశ్వాసం లేకపోతేనే కదా పాపంలో పడ్డావు. విశ్వాసం లేకనే కదా దొంగగా మారావు. విశ్వాసం లేకనే కదా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఉన్నాడని తెలిస్తే, దేవుడు చూస్తున్నాడని నమ్మితే, నేను ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎక్కడున్నా నా నోటి మాటలు, నా హృదయాన్ని, నా ఆలోచనలని, నా క్రియలను నేను పరిశుద్ధపరుచుకుంటాను. అదే కదా యోసేపు అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను అంటాడు విశ్వాసి. అవిశ్వాసి ఏమంటదంటే ఇక్కడ ఎవరూ లేరు అంటది. యోసేపు ఏమంటాడంటే దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అంటాడు. అదే నమ్మకం. ఆ బలమైన విశ్వాసం నిన్ను పవిత్రత వైపు కూడా నడిపించింది. చప్పట్లు కొట్టు ఒకసారి.